సార్ నమస్తే సార్. Yes, sure. సార్ రాజమండ్రి వర్క్షాప్ నిజంగా ఇంకా మర్చిపోలేదు సార్. కుక్కలు ఏడుస్తూ ఉంటే ఓంకారం అని చెప్పడం, పిల్లలు అరుస్తుంటే ఓ జలపాతాలు అని చెప్పడం. ఈరోజు నాకు బాగా జలుబు వచ్చిందనమాట నిన్న. అలా గట్టిగా తుమ్ముతుంటే ఆహా ఎంత బాగుంది కదా, సహస్రం నుంచి మూలాధారం వరకు షేకింగ్ అవుతుంది అనుకుంటున్నా. Very good, జలుబు very good. తగ్గిపోయింది. Wonderful. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జలుబు వచ్చి ఏదైనా ఆనందమే ఉంటుంది. ఆనందం తగ్గదన్నమాట. పర్ఫెక్ట్ స్టేట్ అది. వండర్ఫుల్. టూ అలా డేస్ ఉండాలి. నుంచి టూ డేస్ నుంచి తగ్గినప్పుడు ఆనందం షీకే ఆనందం పొంగి పొడుతూ ఉన్నాం. సంతోషంగా ఉండాలి. వెరీ గుడ్. 2 డేస్ నుంచి బాగా జలుబు మత్తుగా ఉంటే గూడంగా అలా ఫుల్ మత్తుగా ఉన్నది కూడా దాంట్లో అవేర్‌నెస్ ఉంది సార్. అంటే రూమ్ చుట్టుముట్టు ఏం జరుగుతుంది అంత అవేర్‌నెస్‌గా ఫుల్ అంతా వినిపిస్తుంది. కానీ ఫుల్ మత్తుగుంది 2 డేస్ నుంచి. చాలా బాగుంది సార్. అలా మొత్తం పడుకుంటున్నా గూడంగా అవేర్‌నెస్‌గా పడుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్. వండర్ఫుల్. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరికైనా జ్వరం వచ్చినా కానీ, జలుబు వచ్చినా, దగ్గొస్తే చేయలే కానీ దగ్గొచ్చినా నిదానంగా చక్కగా వదులుతున్నారు. గాలి చక్కగా ఊపిరితిత్తులని 100% ఉపయోగించాలన్నమాట. అంటే 80% అన్నా. ఓకే. మనము అప్పుడు ఏంటంటే అది బాగా ఫాస్ట్‌గా క్లీన్ చేసుకుంటుంది బాడీ. ఓకే. అప్పుడప్పుడు ఇంకా వీలైతే గాలి పీల్చుకోసేపు ఆపాలి. ఆపినప్పుడు ఇంకా బాడీని ఫాస్ట్ ప్యూరిఫికేషన్ అవుతుంది. కొంతసేపు 5 సెకండ్ వరకు ఇబ్బంది పడేంత కష్టంగా కాదు. ఎంజాయ్ చేస్తూ ఆపాలి. ఇబ్బంది పడేంత గట్టిగా బిగిపెట్టి అదేదో అలా పెట్టుకొని చేయడం అవసరం లేదు. కంఫర్టబుల్ ఎంత వీలైతే అంత ఆనందంగా ఆపాలి. కంఫర్టబుల్ గా ఆ శరీరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బలంగా ఫీల్ అవుతుంది. బలం వస్తుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు చేసినప్పుడు. అలాగే కొంచెం ఆపి కొంచెం మళ్ళీ స్లోగా ఉంటుంది. మళ్ళీ కొంచెంసేపు అలా ఆపడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడంటే ఇది ప్రాణాయామం అనేది అంటే కంప్లీట్ డీప్ బ్రీతింగ్ పీల్చుకొని స్లోగా వదలం. ఇది ఖచ్చితంగా అందరూ చేయాలి. ఊపిరితిత్తుల్ని కరెక్ట్ గా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఇక ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.